వరంగల్ జిల్లాలో డబుల్ మర్డర్స్ పై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దంపతులను హత్య చేశాడు ఉన్మాది. ప్రేమ వ్యవహారంలోనూ నిందితుడు నాగరాజు, బానోతు శ్రీను, సుగుణ దంపతులపై తల్వార్తో దాడి చేసి చంపాడు. ఘటనలో సుగుణ స్పాట్లోనే చనిపోగా నర్సంపేట హాస్పిటల్లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోయాడు. తల్లిదండ్రులను దాడిని అడ్డుకోబోయిన శ్రీనివాస్, సుగుణ కూతురు దీపిక, కొడుకు మదన్ పై కూడా ఉన్మాది తల్వార్తో తెగబడ్డారు. వారిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేకల బన్నీ అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక 2 months ఉన్నారు. 2 months తర్వాత విడిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి విడగొట్టింది అన్న ఉద్దేశంతో వాడు కసితోటి చంపిండు అమ్మ నాన్న ఇద్దరు. రాత్రి 2 o'clock లవ్ మ్యారేజ్. అమ్మాయి కాలేజీకి పోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. కాలేజీకి పోతా అంటే మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కేసులు పెట్టిన తర్వాత మన శ్రీనివాస్ ఎస్ఐ గారు ఉండేది. ఆయన అగ్రిమెంట్ చేసిండు. ఇప్పటి నుండి అమ్మాయి జోలికి పోవచ్చు, అమ్మాయికి చేయదని. అప్పటి నుండి ఈయన కసి పెట్టుకొని రాత్రి 12:30 వరంగల్లో జంట హత్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? సూర్య, ప్రస్తుతం మనం హన్మకొండలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ప్రేమోన్మాది చేతిలో 2 హతం కాగా మరో 2 మాత్రం తీవ్ర గాయాలతోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నాగరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రాత్రి 1:30 మధ్యలో జరిగింది. ప్రస్తుతం దీపిక కావచ్చు, అదేవిధంగా మదన్ ఇద్దరు కూడా ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రాత్రి 1:30 సమయంలో ప్రేమోన్మాది నాగరాజు ఒక్కసారిగా ఆ కుటుంబం అయినా దాడి చేశారు. దాడి జరిగే సమయంలో ఏం జరుగుతుందని తెలుసుకునే లోపలే శ్రీనివాస్, సుగుణ ఇద్దరు కూడా భార్యాభర్తలు చనిపోయారు. వాళ్ళ 2 పిల్లలు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చంద్రావుపేట మండలం 16 చింతల తండ గ్రామం కావచ్చు, అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిందితుడికి సంబంధించినటువంటి గూడూరు మండలం కొండెంగా గ్రామంలో కూడా ఇప్పటికే ఆందోళన కొనసాగుతున్నాయి. అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డెడ్ బాడీస్కి సంబంధించి ఇటు సుగుణ కావచ్చు, శ్రీనివాస్కి సంబంధించిన డెడ్ బాడీస్ అన్ని కూడా నర్సంపేట ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించున్నారు. ప్రస్తుతం బాధితురాలు మనతో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అసలు సంఘటన ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? అమ్మ, నాగరాజు ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది? ఎన్ని గంటలకు వచ్చాడు మీ ఇంటికి? 1:30 సార్. 1:30కి వచ్చారు. వచ్చి నేను పడుకున్నా, మమ్మీ మమ్మల్ని పడుకున్నా. వచ్చి లేపింది సార్. నిద్రలో ఉన్న సడన్గా చూసేసరికి భయపడి ఒర్రి ఈ చేయి అడ్డు పెట్టాను సార్. ఈ చేయి మీద కోసేసిండు. మళ్ళీ ఒర్రి ఈ చేయి అడ్డు పెట్టాను, ఈ చేయి మీద కోసేసిండు. అప్పటికే మమ్మీ డాడీ కూడా ఒర్రిలు సార్. ఎట్లా పడితే అట్లనే నరికిండు సార్, ఎట్లా పడితే అట్లనే నరికిండు. మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు సార్. ఇద్దరు చనిపోయారు. ఇంట్లోకి ఎట్లా రాగలిగిండు ఆయన? మేము బయట పడుకున్నాం సార్, రేకుల కింద పడుకున్నాం, లోపల పడుకోలేదు సార్, బయట పడుకున్నాం. అసలు నాగరాజుతో నీకు ఎప్పుడు పరిచయం? అసలు మీ కుటుంబం మీద ఈ స్థాయిలో దాడి చేసి హత్యలు చేయడానికి కారణం ఏంటి? నాకు పరిచయం లేదు, ఏం లేదు సార్. లవ్ చేస్తా అని వెంటబడిండు. నువ్వు నా వెంట పడకు అన్న. నన్ను వదిలిపెట్టకుండా నేను ఇక్కడ పింగ్లీ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నా సార్. అక్కడ నుంచి నేను హైదరాబాద్ తీసుకుపోయింది సార్. నన్ను పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. 2 నెలలు వాళ్ళతో మరుగుమందు పెట్టి ఉంచుకున్నాడు సార్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లె, వాళ్ళందరూ నన్ను మరుగుమందు పెట్టి ఉంచుకున్నాడు సార్. వాడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఆ విషయం నాకు తెలియదు సార్. తెలియకపోతే మమ్మీ వాళ్ళకి తెలిసింది. చంద్రపేట పోలీస్ స్టేషన్లో మమ్మీ వాళ్ళు పిటిషన్ ఇచ్చింది సార్. పిటిషన్ ఇస్తే నేను అప్పుడు వచ్చేసిన, 8 నవంబర్లో వచ్చేసిన సార్. అప్పటి నుంచి నేను ఫోన్ చేయట్లేదు, వాడిని చూడట్లేదు, కలవట్లేదు, ఏం చేయట్లేదు సార్. మీరు అంటే ఈ గొడవల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా ఎప్పుడన్నా? అప్పుడు ఏం జరిగింది అసలు? చంద్రపేట పోలీస్ స్టేషన్లో తనతో నాకు అవసరం లేదు, నాతో తనకు అవసరం లేదని చెప్పి పిటిషన్ రాసి వచ్చేసినాం సార్, అంతే. అప్పుడు పిటిషన్ రాసి ఇచ్చిన తర్వాత పోలీసులు యాక్షన్ ఏమన్నా తీసుకున్నారు? అంటే మీ ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేయడం, మీ ఇద్దరితో మాట్లాడడం, మీకు మీరే కాంప్రమైజ్ అయ్యారు ఎట్లా? అంటే పోలీస్ స్టేషన్లోనే మాకు మేమే కాంప్రమైజ్ అయినాం సార్. నేను మమ్మీ వాళ్ళతో వచ్చేసిన, వాడు వాళ్ళ మమ్మీ వాళ్ళతోనే వెళ్ళిపోయింది సార్, అంతే. రాత్రి ఎన్ని గంటలకు? ఆ సమయంలో మీ అమ్మ వాళ్ళు ఎక్కడ పడుకున్నారు, మీరంతా ఎక్కడ పడుకున్నారు?
మమ్మీ నేను పక్కన పడుకున్నా సార్, డాడీ పక్కన మంచం మీద బెడ్ మీద పడుకున్నా, నేను మమ్మీ మంచం మీద పడుకున్నాం సార్. నేను ఉర్రడం మొదలు పెట్టేసరికి వాళ్ళు కూడా లేచిల్లు సార్. వాళ్ళు లేవగానే వాళ్ళని కూడా ఎట్లా పడితే అట్లా నరికేసింది సార్. అంటే ఎప్పుడు అతను నీకు పరిచయం అయ్యడం కావచ్చు, లేకపోతే అతను నీ వెంటబడడం కావచ్చు, ఎన్ని రోజుల నుంచి ఇది జరిగింది? అప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పారా? ఏ టైంలో అసలు ఎట్లా మీకు అప్రోచ్ అయ్యాడు? వాడు మా ఊరికి నీళ్ళు పోయడానికి వచ్చేవాడు సార్. నా వెంట పడేవాడు. నా వెంట పడకు అని చెప్పిన వినేటోడు కాదు సార్. నేను పింగిలి కాలేజ్కి వస్తుంటే నన్ను తీసుకొని పోయిండు సార్. నా మీద మందు జల్లి తీసుకొని పోయి వాళ్ళ అమ్మ నాన్నలతో 2 సంవత్సరాలు ఉంచుకున్నాడు సార్. 2 నెలలు ఉంచుకున్నాడు సార్. ఉంచుకున్న తర్వాత మా మమ్మీ వాళ్ళ మీద కేసు పెట్టి అట్లా నేను మమ్మీ వాళ్ళతో వచ్చేసిన సార్. ఇప్పటి నుంచి 7 నెలలు అయింది. నేను తనకి ఫోన్ చేస్తలేను, తను నాకు ఫోన్ చేస్తలేను, నేను మాట్లాడతలేను, చూస్తలేను సార్. సడన్గా వచ్చి ఇట్లా మమ్మీ డాడీని చంపేసి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మీరు చంద్రపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు, కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైనా కాంటాక్ట్లో రావడం కానీ లేదా మీతో చేయడం? ఫోన్ చేసిండు సార్, మా తమ్ముడికి ఫోన్ చేసిండంట. ఫోన్ చేసి మా తమ్ముడు తిట్టి ఫోన్ పెట్టేసిండు. మమ్మీ వాళ్ళకి చెప్పిండంట ఇట్లా ఫోన్ చేసిండు మమ్మీ అంటే. వాడంతే వాడేం చేసుకుంటాడు అనేసి మమ్మీ వాళ్ళు లైట్ తీసుకున్నారు సార్. అంతే. మళ్ళీ అసలు మీరు పోలీసులకు చెప్పడం కానీ లేదా అట్లా భయం కానీ అట్లా అంటే ఏమనిపించలేదా? అట్లాంటి ఏం అనిపించలేదు సార్. వాడు ఒక్కడే ఉంటాడు కదా, వాడు మనల్ని ఏం చేస్తాడు అనుకునేసి మేము అనుకున్నాం సార్, కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. ఆ 2 నెలలు తీసుకుపోయిన సమయంలో నువ్వు ఇక్కడికి రావడానికి ప్రయత్నం కానీ లేదా ఎట్లా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసావు? అప్పుడు ఏమైనా గొడవలు అయినాయా? గొడవలు అంటే నేను వెళ్ళిపోతా అంటే వాళ్ళు నన్ను పంపించే వాళ్ళు కాదు సార్. నేను వెళ్ళిపోతా అంటే వాళ్ళు నన్ను పంపించే వాళ్ళు కాదు. నువ్వు వెళ్ళిపోతే మీ ఊరి వాళ్ళు నా కొడుకుని చంపేస్తారని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ నన్ను అక్కడ ఆపుకున్నారు సార్. అంతే. ఇప్పుడు ఆ నాగరాజు ఏం చేస్తాడు అసలు? ఆయన వృత్తి ఏంటిది అసలు? మీ ఊరికి ఎట్లా నీకు ఎట్లా పరిచయం అయ్యాడు? మా ఊరికి నీళ్లు పోయడానికి వచ్చేవాడు సార్. ఫిల్టర్ నీళ్ళు పోయడానికి వచ్చేటోడు. అట్లా పరిచయం అయింది సార్. ఆయన నేను చెప్పాను సార్, నువ్వు నా వెంట పడకు అని చెప్పిన సార్. అయినా పడి ఇంత కాడికి తీసుకొచ్చి మా అమ్మ నాన్న ప్రాణం తీసుకున్నాడు సార్. నేను వాడిని వదిలిపెట్టాను. నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేయాలి అంతే. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు ఒక్కడు కూడా బతకొద్దు. రాత్రి ఒక్కడే వచ్చాడా ఇంకెవరన్నా వచ్చాడు సార్? కత్తి తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు బతకొద్దు సార్. అంతే. నేను చెప్పేది ఇది ఒక్కడే, ఎవ్వరు బతకొద్దు. బతికితే మాత్రం నేను మాత్రం సీరియస్. వాళ్ళ ఇంటి మీద పోయి నేనైనా చచ్చిపోతే వాళ్ళనైనా చంపేస్తా సార్. పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నేనైనా చంపేస్తా. వాళ్ళ ఇంట్లో ఒక్కరు బతకొద్దు అంతే. నాది ఇదే, ఒక్కరు బతకొద్దు. అయితే దీపిక ఆవేదన చూడొచ్చు. 2 నెలలు తనను తీసుకువెళ్ళాడు హైదరాబాద్కు. తమ పెళ్లి చేసుకోలేదు. మా అర్ధరాత్రి ఒక్కసారిగా రేకుల ఇంట్లో ఉంటుంది. దాడి జరిగింది. తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. తన తమ్ముడిని కూడా హత్య చేసే ప్రయత్నం చేశాడు. నాగరాజు కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు అంటే నాగరాజుకు సంబంధించినటువంటి ఇది కానీ ఈ దీపికకు పరిచయం కావచ్చు, లేదా మీరు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ వరకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? రాత్రి ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎన్ని గంటలకు జరిగింది? ఎప్పుడు మీకు సమాచారం వచ్చింది? అదే నైటు ఆయన జరిగిన సంఘటన ఒక 6 నెలల క్రితము దీపిక అదేవిధంగా నాగరాజు ప్రేమహారాల మీద ఈ నాగరాజు వ్యవహార శైలి నచ్చక మనస్పర్ధాలు రావడంతో దీపిక ఆమెతో విడిపోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో ఇరు కుటుంబాలు ఫిర్యాదు చేసి ఇరు కుటుంబాలు విడిపోవడం జరిగింది. ఆ క్రమంలో కేవలము ఈ దీపికను ఈ సుగుణ శ్రీనివాసు వీళ్ళ తల్లిదండ్రులు నాకు దక్కకుండా చేస్తానని చెప్పి ఉద్దేశంతో మిడ్ నైట్ 1:30 ప్రాంతంలో వచ్చి దీపికను చిన్నగా లేపడంతో ఆమె అవాక్ కావడంతో దీపిక మీద దాడి చేయడంతో 2 చేతులకు గాయం జరగడం జరిగింది. అదే క్రమంలో లేచి సడన్గా వాళ్ళ మమ్మీపై పడుకుంటే వాళ్ళ మమ్మీ మీద దాడి విశేషకరంగా నరకడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ ఫాదర్ వేస్తే ఫాదర్ని కూడా నరకడం జరిగింది. అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ముందు కూడా ఆ అమ్మాయిని తీసుకువెళ్ళారు. తర్వాత చిన్న ఎప్పుడు కూడా అతని ప్రవర్తన కానీ ఎట్లా ఉండేది అసలు నాగరాజుకు సంబంధించి? కానీ ఏమన్నా మళ్ళీ ఆ తర్వాత గొడవ? అలాంటి గొడవలు ఏం జరగలేదు. వాళ్ళు కూడా అలా జరగకుండానే ఉన్నాడు కాబట్టి అది జరగకుండా వాళ్ళు అలాంటి కంప్లైంట్ ఏం రాలేదు. సడన్గా వీళ్ళ తల్లిదండ్రులే దీపికను దక్కకుండా చేస్తున్న ఉద్దేశంతో వీళ్ళ మీద దాడి చేసి చంపడం జరిగింది దుర్మార్గంగా.
ప్రస్తుతం అయితే వాళ్ళ బంధువులు వాళ్ళు ఉన్నారు. అసలు అంటే ఎట్లా ఉండేది అసలు నాగరాజుకు సంబంధించి కానీ కుటుంబానికి గొడవ కావచ్చు, ఈ అమ్మాయి మీద వాళ్ళ కుటుంబం మీద మొత్తం దాడి చేసి ఇద్దరిని హత్య చేశాడు, వీళ్ళిద్దరిని కూడా చంపబోయాడు. అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు సార్. అప్పుడు మొత్తం అంత వేసిండు, అమ్మాయికి తీసుకెళ్ళి మొత్తం అంత వేసి 2 నెలలు ఉంచుకున్నాడు అక్కడ. కష్టంగా ఉన్నది అమ్మాయి, కష్టంగా ఉన్నది. వాళ్ళ మా యారాలు పోయి తీసుకొచ్చింది, ఆయనకు మా బిడ్డకు తీసుకొచ్చింది సార్. 3-4 నెలలు కేసు పెట్టిండ్రు. వాళ్ళతోటి మా అన్న జోలికి వాళ్ళు రావద్దు, వాళ్ళ జోలికి మేము రావద్దని ఇట్లా కాగితం రాయించి పిటిషన్ ఇచ్చిండ్రు. పోలీస్ స్టేషన్లో పోయి పిటిషన్ ఇచ్చిండ్రు సార్. ఎప్పుడు ఆట ఒకసారి ఫోన్ చేసిండట, అయితే మా కొడుకు చేసిండట, మా బా కొడుకుకు చేస్తే తిట్టిండట. ఇంతలే ఒక్కడే కావచ్చు, ఏమనుకుంటారు, ఏం చెయ్యడు కావచ్చు అని వీళ్ళు బయట పండుకున్నారు సార్. 2ంటికి వచ్చిండు సార్ తాగి. మన ఎరుకోల కత్తి పట్టుకొని ఆ కత్తితోటి మేము కూలర్ వేసుకొని ఇంట్లో పండుకున్నాం. కొంచెం ఒర్రినప్పుడు కొంచెం నేను వచ్చినాక నేను ఇంటి పక్కకే ఉంటారా? ఇంటి పక్కకే ఉన్నాం. కొంచెం ఒర్రుడు ఈయన వచ్చింది, అయితే లేచి చూస్తే మా యారాలకు సావదెంగి పడేసిండు. మళ్ళా మా బావకు చంపిండు. ఆల్రెడీ కొంచెం మెలక మీద ఉండే. పోయి చూసేసరికి నన్ను చంపేదానికి వస్తాడు, మా ఆయనకు చంపేదానికి వస్తాడు, ఎవరో పడితే వాళ్ళకే చంపేదానికి వస్తాడు. మళ్ళీ సార్య ఉప సర్పంచ్ సార్య పోతే సార్యకు చంపేదానికి పోతాడు. ఇదే పరిస్థితి సార్. ఎక్కడో పారిపోయిండు. ఇగో ఈ పరిస్థితి సార్. అమ్మాయి ఇష్టంగా పోలేదు, ఇష్టంగా చెయ్యలేదు. ఇక ఇట్లా సార్ మా పరిస్థితి. ఆయనకు వాళ్ళ ఇంట్లో ఒక్కరు బతకవద్దు, అందరు సావాలి సార్. అందరు చచ్చినాక రాత్రి ఆ టైంలో మీరు వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిండ్రా? ఎట్లా అసలు నాగరాజు? ప్రయత్నం చేసినాం సార్, కానీ దొరకలే సార్. ఆయన దొరకలే అసలే. ఎవరో పడితే వాళ్ళకే కొడతాడు సార్. కత్తి పట్టుకొని ఎవరికి దగ్గర రాని తెల్లడు. అనగానే సర్పంచ్కి టైంకు ఏం జరుగుతుంది అసలు? మీరు ఆ ఇంట్లోకి పోయే టైంకు ఆ నాగరాజు ఏం చేస్తున్నాడు అసలు? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఆ టైంలో? ఆ టైంలో ఏం జరగలేదు. వీళ్ళు బయట పండుకున్నారు, ఉడకబోతుందని బయట పండుకున్నారు సార్. అంటే సడన్గా వచ్చిండట, వచ్చి అమ్మాయికి లేపిండట. లేపితే ఈ చెయ్యి ఇట్లా పెడితే అట ఈ చెయ్యి కోసిండు సార్. మళ్ళీ ఈ చెయ్యి ఇట్లా పెడితే ఈ చెయ్యి కోసిండట. మళ్ళీ ఇక్కడ రొమ్ము కాడ కోసిండు సార్. మళ్ళీ కోసి సడన్గానే మా యారాలు వేసిందట, మా బాగా వేసిండట. మొత్తం కుటుంబాన్ని అంతా చంపాలనే ఇంటెన్షన్ తోటి వచ్చిండ? వీళ్ళని కూడా అందరికి చంపాలని వచ్చిండు సార్. వీళ్ళు ఇద్దరు పారిపోయిండు సార్. అందరికి చంపాలని వచ్చిండు. మా కుటుంబాన్ని కూడా సావాలని చంపాలని వచ్చిండు. వాళ్ళ కుటుంబానికి కూడా చంపాలని వచ్చిండు సార్. ఏదైనా మాకు గొడవలు ఎప్పుడు కాలే సార్. పిటిషన్ ఇచ్చిండ్రు. వీళ్ళ జోలికి వాళ్ళు రావద్దు, వాళ్ళ జోలికి రావద్దని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇదే మాట మీద ఉన్నాం. 4 నెలలు అవుతుంది. ఇగో నైట్ వచ్చి ఈ పని చేసి పోయిండు సార్. మొత్తానికి అయితే ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది, విషాదం కలిగించింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దీపిక మదన్ చికిత్స పొందుతున్నారు. మదన్కి సంబంధించి కూడా దవడ ప్రాంతంలో లోతైన గాయం జరిగింది. జస్ట్ ఒక 2-3 ఇంచులు కనుక కిందకు ఆ గాయం అయితే మాత్రం ఆయన కూడా తీవ్రమైనటువంటి ప్రాణాపాయ స్థితికి చేరుకునేవాడు. ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనేది వైద్యులు చెప్తున్నారు. అయితే ఆయనకు ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా చెప్తున్నారు. మరోవైపు దీపికకు సంబంధించి కూడా ప్రేమోన్మాదని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె కూడా గాయాలైంది. ఆమె కళ్ళ ముందే, ఈ ఇద్దరు పిల్లల ముందే తల్లిదండ్రులు ఇటు శ్రీనివాసు సుగుణను కూడా అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఆమె ప్రస్తుతం ఇక్కడ హన్మకొండలోనే ఒక కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, పింగళి డిగ్రీ కాలేజీలో. ఈ ఇన్సిడెంట్కు సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య కూడా పరిచయం అయింది. నాగరాజు మినరల్ వాటర్కి సంబంధించినటువంటి క్యాన్లు గ్రామంలోకి తీసుకొస్తుంటాడు. ఆ క్రమంలోనే ఈ అమ్మాయితోటి పరిచయం అయింది. ఆ తర్వాత ఈమెను మాయమంటలతోటి హైదరాబాద్కు తీసుకువెళ్లారని చెప్తున్నారు. 2 నెలల పాటు కూడా వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. తర్వాత అక్కడి నుంచి దీపిక తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి కూడా చెన్నరావుపేట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి కూడా పోలీసుల మధ్య దగ్గరనే పోలీస్ స్టేషన్లోనే ఇరు కుటుంబాలు కూడా కాంప్రమైజ్ అయ్యాయి. ఎవరు కుటుంబం జోలికి వాళ్ళు రాకూడదని ఇటు దీపికకు సంబంధించి కాబట్టి అటు నాగరాజుకు సంబంధించినటువంటి కుటుంబాల మధ్య కూడా కాంప్రమైజ్ అయ్యింది. వాళ్ళు ఒక కాగితం రాసుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళారు. కానీ దాదాపు ఇది జరిగి 4 నెలలు అవుతుంది. 4 నెలలుగా నాగరాజు
ఎలాంటి గొడవలకు కానీ వాళ్ళతోటి కాంటాక్ట్ వెళ్ళడానికి కానీ ఎక్కడా కూడా ప్రయత్నించలేదు. ఒకే ఒక్కసారి మాత్రం మదన్ తోటి వాళ్ళ తమ్ముడితోటి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా కాల్ చేయకపోవడం, నాగరాజు తోటి ఎలాంటి ముప్పు ఉండదనేది వాళ్ళు భావించారు. రాత్రి ఉక్కపోత ఉండడం, రేకుల ఇల్లు కావడంతో వాళ్ళంతా కూడా బయట నిద్రిస్తున్నారు. తల్లి పక్కన దీపిక పడుకొని ఉంది. ఒక్కసారిగా నాగరాజు ఆమెను లేపి తల్లిని మీద దాడి చేయడం, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి తండ్రి శ్రీనివాస్ మీద దాడి చేయడం, వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళ అరుపులు ఇన్ని స్థానికులు కూడా బయటకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా, పక్కనున్నటువంటి వాళ్ళ బంధువులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే అతను తల్వార్తోటి మిగతా వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అతన్ని మాత్రం అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా, బాధితుల దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తీసుకుని రాత్రి ఇన్సిడెంట్కి సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది, తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు కేవలం నాగరాజు ఒక్కడే వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఒక మద్యం సేవించి మద్యం మత్తులోనే అతను తల్వార్ లాంటి ఒక కత్తిని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఒక ప్లాన్ ప్రకారమే ఈ కుటుంబం పైన దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అతని మోటివ్గా చూస్తే కూడా మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిని హత్య చేయాలి అనేది భావించినట్టుగానే వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే నలుగురి పైన కూడా దాడి చేశారనేది ప్రస్తుతం వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. నాగరాజుకు సంబంధించి కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం 16 చింతల తండా గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గూడూరు మండలం కొండెంగ దగ్గర గ్రామానికి సంబంధించి కూడా అక్కడ కూడా ఈ బాధితుల బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను కూడా అక్కడ పోలీసులు అక్కడికి తరలి వెళ్ళారు. అక్కడ కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టంకి సంబంధించి కూడా ఇటు సుగుణ శ్రీనివాస్కు సంబంధించినటువంటి డెడ్ బాడీస్కు నర్సంపేటలో జరగనున్నది. అందుకు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పచెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు పూర్తిగా అందించే అవకాశం ఉంది. సూర్య. అనుకొని వదిన అని డోర్ కొట్టేసరికి మా ఆయననే తీసేసరికి ఇగో మాదిగా వచ్చి నా 2 చేతులు కోసిండు. తమ్ముడు చచ్చిండో బతికిండో చూడు వదిన అనగానే నీళ్ళు కూడా ఆడ వాటర్ ఇచ్చిన జగ్గు ఆడనే ఉంది. అబ్బాయి అన్నే కూర్చుండు. అమ్మాయి వచ్చి ఇంట్లో పడేసరికి మేము భయపడి మా ఆయన ఇన్నే ఉండిపోయిండు. 3 పిల్లలు మేము అందరం ఇన్నే ఉన్నాం. కానీ నేను పోయి వాళ్ళందరినీ బదిలాడిన, ఈయన అబ్బాయిని బతికియండి, అబ్బాయి ఘోరంగా ఉండు, మొత్తం కోసుకోపోయింది, మెడలేపోయింది, చచ్చిపోతాడేమో, కళ్ళు తిరుగుతుంది అన్నాడు సార్. అనేసరికి నేను చెప్పేసరికి ఆయన పోలీసు వాళ్ళకి అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాం. అమ్మాయి ఆయన ఎవరిని దగ్గర రానిస్తలేడు. కత్తి ఇట్లా తిప్పుతున్నాను ఘోరంగా. ఇట్లా తిరిగేసరికి మేము భయపడి ఎవరు ముందు పోతే ఆయన కూడా వాళ్ళతో పాటు సేమ అవుతుండు. కానీ మాకు ముందు పోవడానికి దారి ఏం లేదు. ఆయన తిప్పుతుండు కత్తిని. ఎట్లా మధ్యలో పోతే మాకు గొంతుకు వస్తారేమో అని మేము ఎవరు పోలే. అమ్మాయిని అబ్బాయి ఇద్దరు వచ్చి ఉరికొచ్చి వెనక నుంచి వచ్చిర్రు. అమ్మాయి ఇంటికి వచ్చారా? మా ఇంటికి వచ్చిర్రు. వెనక నుంచి చేన్ల పడి వచ్చిర్రు. వచ్చేసరికి వదిన అని డోరే కొట్టింది. కానీ అమ్మాయి మాదిగానే వచ్చిందని అన్నది. కానీ ఆయన మాకంత వస్తాడని మాకంత తెలియదు సార్. అట్లా ఘోరంగా చేసిండు ఆయన. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు రాలే, ఆడ నుంచి లేవలే. అట్లా చేసిండు సార్. ఇగో మొత్తం కారుతున్నాయి అబ్బాయి చూసేసరికి. బెడ్లు కారుతుంది మొత్తం. ఇట్లా కోసుకోపోయింది మొత్తం కారుతుంది. అది చూడంగానే కళ్ళు తిరిగింది, భయపడ్డాను.